హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే నేను జబర్దస్త్ ఉన్నా. అయితే వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి కిరాణా బిజినెస్ ఉండడం వల్ల కొంచెం బిజీ అయినా, రెండో కారణం మన ఛానల్ చిన్న స్ట్రైక్ పడ్డది దోస్తులు. అంతే, అందుకనే చిన్న లేట్ అవుతున్నది వీడియోస్. సాయంత్రం వీడియో చేయాలని మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, షాపుకు కస్టమర్లు తక్కువ, బయటకు వెళ్తలేరు అసలు, ఎండ బాగా కొడుతుంది కాబట్టి. అందుకనే ఈ వీడియో షూట్ చేస్తున్న ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మీరు నా దోస్తులు కదా, అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, సిటీలో జాతర జరిగితే నేను మా అన్న కలిసి ఇద్దరం వెళ్ళాం, చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అసలు. అయితే 2 పార్ట్స్గా రాబోతున్నది ఈ జాతర. ఫస్ట్ పార్ట్లో మాత్రం జాతర విశేషాలు, జాతర షాపింగ్, అలాగే గుడి మొత్తం కవర్ చేసిన క్లియర్గా. అందులో భారీ ఎత్తైన విగ్రహం, హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది. దాంతోపాటు ఎగ్జిబిషన్లో మనకు ఎక్కువ కనిపిస్తాయి కదా, టోరా జాయింట్ వీల్స్, కొలంబస్, ఇవన్నీ తిరిగేటి, అన్ని పిల్లలు తిరిగే అవన్నీ కనిపిస్తాయి కదా. దాంట్లో నేను తిరిగిన, అవన్నీ ఫన్నీ క్రియేట్ అయింది, చాలా ఫన్నీగా నవ్వుకుంటారు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ వీడియో మాత్రం అసలు మిస్ కాకుండా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీంతోపాటు సెకండ్ పార్ట్లో మాత్రం జాతర గురించి చూశారు కదా, సెకండ్ పార్ట్లో మాత్రం గుడి విశేషాలు, అంటే గుడి ఎలా నిర్మాణం అయింది, గుడి చరిత్ర ఏందనేది సెకండ్ పార్ట్లో చూడొచ్చు. 200 సంవత్సరాల నుంచి ఈ నిర్వహిస్తారంట, ఈ గుడిని నిర్మాణం జరిగేంట. అది గుడి పూజారితోటి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నా. సెకండ్ పార్ట్లో మాత్రం అది వస్తుంది ఫ్రెండ్స్, 2 మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది వీడియో. చాలా రోజుల తర్వాత కొత్తగా మన ఛానల్ చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా జాతరకి వెళ్దాం. దోస్తులు, ఇంకా జాతరకి వెళ్తున్నాం. ఈ ఎంట్రన్స్లు చూడండి, చాలా లైటింగ్స్లు అయితే మనకు కనిపిస్తాయి. దగ్గర మెరిసే లైటింగ్స్ తోటి అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇప్పుడు వెళ్ళే జాతర ఎక్కడ ఉందనేది ముందు మీకే తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, త్రినేత్రుడు అంటే మనకు శివుని స్వరూపం కదా, త్రినేత్ర ఆంజనేయ స్వామి టెంపుల్కి అనేది మనం వెళ్తున్నాం. అక్కడే జాతర. భారీ ఎత్తైన హనుమంతుని విగ్రహం అయితే మనం చూడవచ్చు. అసలు 2 కన్నులు అయితే చాలా చూడడానికైతే, అంత ఎత్తున ఉండే హనుమంతుడు అయితే మనకు దర్శనమిస్తాడు ఫస్ట్ ఎంట్రన్స్లో అనమాట. గుడి ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా ఎంత పెద్ద విగ్రహం ఉన్నదో. ఇక్కడ 2 నిమిషాలు ఫోటో దిగాలనిపించింది. అన్న నేను కలిసి దిగి లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ దిగేసాం అన్న నేను కూడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అమ్మవారి లైటింగ్స్ తోటి అయితే ఒక కనిపిస్తుంది మనకు, లైటింగ్స్ తోటి అయితే. ఆ తర్వాత ఇక జాతర తర్వాత చూశారు కదా, మెయిన్ ఎంట్రన్స్ ఇది. త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది ఎక్కడ ఉందంటే వనస్థలపురం, సాహెబ్ నగర్లో ఉన్నది. దర్శనానికి తొందరగా వెళ్ళిపోదామని అన్నతోటి అంటున్నా. ప్లస్ ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు మనకు ఫస్ట్ మాత్రం శివాలయం కనిపిస్తుంది. మా వెనుక ఉన్న గుడి మాత్రం శివాలయం. అక్కడ శివుని దర్శనం చేసుకుందాం పదండి. అన్న నేను శివుని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత శివుని గుడి ముందు నాగదేవత ఉంది, నాగదేవతను కూడా దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత త్రినేత్ర ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, పదండి. మేము వెళ్ళినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే చాలా లేటుగా పోయినాం. అందులోటి లాస్ట్ రోజు అంట ఇది.
ఇక్కడ ఉత్సవాలు జరిగే టైంలో లాస్ట్ రోజు అంట. ఎవరు లేరు మేము వచ్చినప్పుడు. మంచిగా షూట్ చేశాను దేవాలయంలో. చూడండి ఎంత కన్నుల పండుగ ఉన్నాడు హనుమంతుడు, త్రినేత్ర ఆంజనేయ స్వామి. ఎప్పుడు చూడలేదు, అసలు నేను ఎప్పుడు చూడలేదు 3 కన్నులు ఉన్న ఆంజనేయ స్వామిని అయితే నేను ఫస్ట్ టైం అయితే చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. దోస్తులు ఇంకా జాతరలో షాపింగ్ చూద్దాం. అసలు లిప్స్టిక్ లేడీస్ ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లేడీస్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అన్నీ కదా. ఇంకా ముందుకెళ్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఇంకో పిల్లలకు సంబంధించిన ఎన్ని బొమ్మలు, అసలు కార్లు కథ మస్తు ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది 200 అంట లేడీస్ బ్యాగ్లు, చాలా రకరకాల బ్యాంగ్స్ చూడు. లేడీస్కి అయితే అసలు ఫుల్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇంకో పిల్లలు ఆడుకునేది అంటే జారేటట్టుంది, ఎక్కి జారేటట్టుంది. ఇంకో ట్రైన్ వచ్చింది, ట్రైన్లో కూర్చొని పిల్లలు తిరిగేది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకో చాయ్ కప్పులు వచ్చినాయి, చాయ్ కప్పులో పిల్లలు ఎలా తిరుగుతారు. ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కి తిరుగుతానికి అయితే చాలా ఐటమ్స్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నది ఇక్కడైతే. చూస్తున్నారు ఇవన్నీ. రింగ్స్ వేస్తే ఏది వస్తే అది మనకు వస్తుంది అనమాట. ఇది మనకు తెలిసిందే కదా, ప్రతి జాతరలు కనిపిస్తుంది అది. ఇంకా కార్లు ఎక్కి పిల్లలు ఎట్లా నడుపుతారు చూడండి, కార్లు తిరుగుతా ఉన్నాయి. ఇంకా గుర్రాల మీద ఎక్కి మనం తిరగాలన్నమాట. ఇక గుర్రం స్వారీ. ఇంకా పిల్లలు జారేది. ఫ్రెండ్స్ ఇదే కొలంబస్ అంటారు. జాయింట్ వీల్స్ రంగుల రత్నం, ఇది టోరటోర్ అంటారు. ఈ టోరటోర్ ఎక్కినప్పుడు అయితే చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. నవ్వు అయితే ఆపుకోలేరు. టోరటోర్ ఎక్కడానికి అయితే టికెట్లు అయితే నేను తీసుకున్నాం. వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఫన్ అయితే మనసు క్రియేట్ అయింది. మీరైతే చూసి అయితే నవ్వు అయితే ఆపుకోలేదు 100% చెప్తున్నా. నేనైతే కూర్చున్నాను ఇప్పుడే. ఒకరికి ఫోన్ పోతుందని భయం, కింద పడితే అంత హై స్పీడ్లో తిప్పిండు, చాలా భయం అయింది. మరో పక్క నేను జారుతున్నాను భయం. ఇప్పుడు ఎక్కువనా వచ్చాయన. మళ్ళీ ఎక్కువ అయ్యా, కడుపులో పీగలని బయట పడుతున్నాయి. కనిపిస్తున్నా నాకైతే కళ్ళు మూసుకున్నా, కడుపులో ఎట్లా అవుతుంది కొందరు దిగి.